ఎంతో భయంకరమైనటువంటి దినాలు మన ముందున్నాయండి. భయంకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో కంటికి కునుకు రానియొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. మీ యొక్క దేహాలకి విశ్రాంతి రానియవద్దు. మెళుకు కలిగి ప్రార్థన చేయండి. మీ కుటుంబాల కొరకు అంగలార్చండి. దేవుని సన్నిధిలో కనిపెట్టుకోండి, రోధించండి. దేవుడు అద్భుతము జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అన్ని జనాంగం రక్షించబడుట కొరకు మనం ఎంతో భారం కలిగి ప్రార్థన చేస్తా ఉన్నాం. అన్ని జనాంగము దేవునికి దూరమైపోయిన స్థితిలో ఉన్నారు. దేవుని ప్రేమ ఏంటో వారికి తెలియదని మనం అనుకుంటున్నాం. కానీ మన ఇంటిలో ఉన్నవారు దేవుని ప్రేమను రుచి చూచారా? మన బిడ్డలు దేవుని ప్రేమను రుచి చూచారా? వారి కొరకు మనం ఎంత భారం కలిగి ప్రయాసపడాలి ఒక్కసారి ఆలోచించండి. దేవుని సన్నిధిలో భారం కలిగి ఉన్నాం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం కదండి. దేవుని సన్నిధిలో లోతులోకి వెళ్ళలేకపోతా ఉన్నాం. అనేక సార్లు గలిబిలి సాతాను చేసేటువంటి గలిబిలికి లోనైపోతా ఉన్నాం. మన ఆత్మీయ జీవితము లోతులోనికి వెళ్ళట్లేదు ప్రియ దేవుని బిడ్డల. ఒక సందర్భంలో నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ 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 ఉండగా దేవుని సన్నిధికి దూరం అయిపోయినటువంటి ఒక ఆత్మీయ బిడ్డ కొరకు నేను ఎంతో కన్నీరు విడుస్తూ ఉన్నాను. వారి ఆత్మీయ జీవితం ఏమైపోతుందో, వారు ఎలా గైడ్ చేయబడతారో, వారి పరిస్థితి ఎలా ఉండిద్దని చెప్పి ప్రియ దేవుని బిడ్డలారా నేను ఎంతగానో ఏడుస్తూ ఉన్నాను. వారి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఎంత ప్రేమ కలిగిన వారు, ఎంతగా ఆధ్యాత్మికంగా ఉండేవారు, ఎంత ప్రేమించేవారు అని చెప్పి ఇలా దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, నిన్నంతగా ప్రేమించారా, అంతగా ఆత్మీయులా అని అన్నారు. అంటే అప్పుడు నేను దేవుని సన్నిధిలో అవును ప్రభువా, అంతగా దేవుని సన్నిధిలో ఎదిగి అంతగా ప్రేమించేవారు అంటే సరే రా చూపిస్తానన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నెక్స్ట్ డే నన్ను దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడు అండి. నేను ఏ పర్సన్ గురించి అయితే కన్నీరు విడిచానో, ఏ పర్సన్ గురించి అయితే నేను దేవుని సన్నిధిలో రోధించాను ప్రియ దేవుని బిడ్డలారా, వారి దగ్గరికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడండి. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వారే ఉన్నారు. నేను ఎవరి కోసమైతే కనిపెట్టానో ఏడ్చానో వారే ఉన్నారు. ఆ టయానికి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళితే నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను. అంటే శారీరకంగా అయితే కాదండి, ఆధ్యాత్మికంగా. ప్రియ దేవుని బిడ్డలారా, శారీరక బంధాలు, శారీరక ప్రేమలు ఎప్పుడో చచ్చిపోయినాయి అండి. మా యొక్క ఆశ, మా ధ్యేయము, మా ప్రాణం ఏదైనా ఉందంటే ఆత్మీయుల మీదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళి వందనాలమ్మా అని చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా పని చేసుకుంటా ఉన్నారు.